హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్ల. సో సైబర్ క్రైమ్స్‌కి సంబంధించి ఆల్రెడీ మనం ఇటీవల మన ఛానల్‌లో దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ సిఐ గడ్డం మల్లేష్ గారితో చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి చాలా ఎట్లా జరుగుతా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, మనం వాటి నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసేసి కూడా చాలా విషయాలలో కూడా ఇప్పటి కాలానికి అనుగుణంగా, ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్టుగా సైబర్ క్రైమ్స్ వాళ్ళు సైబర్ నేరగాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది జరగకుండా ఉండాలి అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటివి మనకు చాలా విషయాలపైన వారు చెప్పడం జరిగింది. సో ఒకసారి మన వీడియో కూడా యూట్యూబ్‌లో ఉంది చూడండి. సో అదే విధంగా ఇప్పుడు మనకి ఏదైతే ట్రెండ్‌కు తగ్గట్టుగా వాళ్ళు కూడా ఫాలో అవుతున్నట్టున్నారు సైబర్ నేరగాళ్ళు. ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్ గ్యారంటీ స్కీమ్స్‌కి సంబంధించి అప్లికేషన్స్ తీసుకోవడం జరిగిందో, ఆ అప్లికేషన్‌కి సంబంధించి మొన్న 6వ తారీఖే డేట్ ముగిసింది కదా! సో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మీరు ఒకవేళ ఆ పథకాలకి అర్హులు కావాలి అనంటే మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ నంబర్ చెప్పండి, లేకపోతే డెబిట్ కార్డ్ రిలేటెడ్ అని చెప్పేసేసి అడగడం జరుగుతా ఉందంట. సో ఆ విధంగా ఇటీవల ఖమ్మం అశ్వారావుపేటలో కూడా ఇట్లాంటి కాల్స్ కొన్ని ప్రాంతాలకు వచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. బేసిక్‌గా ఈ సైబర్ నేరగాళ్ళు మేజర్‌గా మనకు ఇంగ్లీష్ లేదా హిందీలో మాట్లాడుతూ ఉంటారు. వాట్సాప్ కాల్స్ చేయడం, లేకపోతే ఒక లింక్ పంపియడం, ఒక మెసేజ్ పంపియడం లాంటివి అనేటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో కొత్తగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఆర్ గ్యారంటీ స్కీమ్స్‌కి సంబంధించి కాల్స్ వస్తున్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో శిల్పవల్లి గారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వారు ఈ ఓటీపీ చెప్పొద్దు అని చెప్పేసేసి జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు. సో ఆర్ గ్యారంటీలంటూ సైబర్ వల్ల అర్హులయ్యేందుకు ఓటీపీ చెప్పాలంటూ ఫోన్లు ఇలాంటివి నమ్మొద్దని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి పోలీసులు. సో బీ కేర్‌ఫుల్, బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్ గ్యారంటీల దరఖాస్తులపై సైబర్ నేరగాళ్ల రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాలకు దరఖాస్తు గడువు ముగియగానే సైబర్ ముఠాలు రంగంలోకి వచ్చి ఆర్ గ్యారంటీలకు వచ్చినటువంటి దరఖాస్తులు పరిశీలిస్తున్నామని, పథకాలకు అర్హులవ్వాలంటే మీ ఫోన్ నంబర్కి వచ్చినటువంటి ఓటీపీ చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా దరఖాస్తుదారులకు ఇలాంటి ఫోన్లు వస్తున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పడం జరిగింది. ఇక బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా దొడ్డిదారిలో సేకరించి తమ వద్ద ఉంచుకుంటున్న నేరగాళ్లు ఓటీపీ అడిగి డబ్బు కొల్లగొట్టేందుకు ఈ తరహా మోసాలు మొదలుపెట్టినట్లుగా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సో ఇంతకుముందు చెప్పినట్లు ఖమ్మంలో ఇలాంటి అశ్వారావుపేటలో చాలామందికి ఫోన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. సో సాధారణంగా సైబర్ నేరగాళ్ళు చెప్పినా కదా హిందీ, ఇంగ్లీష్లోనే ఎక్కువ మాట్లాడతారు. సో ఇప్పుడు తెలుగు మాట్లాడుకుంటూ కూడా సైబర్ క్రైమ్స్ అనేటివి చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే ఓటీపీ అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. సో వారు మారుతున్న పరిస్థితులను బట్టి వివిధ పథకాల పేర్లు చెప్పి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కింద దరఖాస్తులు తీసుకొని వివిధ శాఖల ద్వారా బహిరంగంగా అర్హుల వివరాలను ప్రకటిస్తుంది. దళారుల్ని కూడా నమ్మొద్దు అని చెప్పి వారు శిల్పవల్లి గారు సైబర్ క్రైమ్ డీసీపీ గారు తెలియజేయడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీకు ఓటీపీ చెప్పమన్నా కానీ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి డాటా వారు తస్కరించడానికి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే రూపంలో ఏమన్నా లింక్స్ పంపించడం కానీ, లేకపోతే కాల్ చేసి పలానా అని చెప్పి కానీ, ఇట్లాంటివి ఏమన్నా మెయిల్స్ వచ్చినా కూడా అట్లాంటి వాటి విషయంలో మెసేజ్ లింక్స్ వచ్చినా, వాట్సాప్ రిలేటెడ్గా వచ్చినా కూడా అన్నోన్ నంబర్స్ నుంచి మేజర్గా ఇట్లాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి మరోసారి కావాలనుకుంటే మన సైబర్ క్రైమ్స్ సంబంధించి మన దాంట్లో ఇంటర్వ్యూ ఉంది, ఒక్కసారి చూడండి.